రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు సమక్షంలో హట్కో, సిఆర్డీఏ మధ్య కీలక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం అమరావతిలోని నిర్మాణాలకు హట్కో 11,000 కోట్ల రుణం ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతోంది. అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 సిటీలో ఒకటిగా రూపుదిద్దాలనుకుంటున్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం వివిధ బ్యాంకులు, సంస్థలు తమ సహకారం అందించేందుకు అంగీకరిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో పాటు మంత్రి నారాయణ కృషితో అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. అమరావతి పనులు పునఃప్రారంభానికి ముందే శనివారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. ఆ మరుసటి రోజే హట్కోతో అవగాహన ఒప్పందం కుదరడం శుభసూచకమని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అటు పునర్నిర్మాణ పనులను సైతం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనను ముఖ్యమంత్రి స్వయంగా చేయడంతో ఇక అమరావతి పనులు శరవేగంగా సాగుతాయని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి నిర్దేశిత గడువును పెట్టుకుని పనులను పరుగులు పెట్టించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి నిర్మాణమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి కసరత్తు చేస్తుంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మిగిలిన పనుల పూర్తికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తోంది. వీటిలో భాగంగా ఆయా పనులకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింప చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పనులకు నిధుల సమీకరణ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి సారించింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు కలిసి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. ఇక మిగిలిన 11,000 కోట్ల నిధుల మంజూరుకు హట్కో అంగీకారం తెలిపింది. జర్మనీకి చెందిన KfW సంస్థ మరో 5,000 కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ CEO సంజయ్ కుల్ శ్రేష్ఠ, హట్కో విజయవాడ రీజనల్ చీఫ్ BSN మూర్తి తదితరులతో ఢిల్లీ, ముంబైలలో మంత్రి నారాయణ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. దీంతో హట్కో రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో హట్కో, సిఆర్డీఏలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రభుత్వ ప్రతిపాదనలకు సంతృప్తి చెందిన హట్కో CEO అమరావతి నిర్మాణం కోసం ఏపీ సిఆర్డీఏకు 11,000 కోట్ల రుణం మంజూరు చేశారు. దీంతో అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడినట్లు అయింది. మొత్తానికి రాజధాని అమరావతి నిర్మాణానికి ఒకవైపు ప్రపంచ బ్యాంకు నిధులు, మరోవైపు హట్కో నిధులు సమకూరాయి. ఇక వచ్చే నెల నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని రాజధాని ప్రాంతాల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.